బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అద్భుతమైన ప్లేస్మెంట్స్, ఇంజనీరింగ్ లో మీ బెస్ట్ చాయిస్ ఏవియన్ ఐఐటి హైదరాబాద్. అక్కడ బాగుండేదాకా నాకు అసలు ఏం లోతు లేదు. బాబా నాకు ఇది కావాలంటే బాబా నేను ₹1 అడిగితే ₹1,00,000 ఇచ్చేవాళ్ళు. అట్లాగే చూసుకున్నారు నన్ను. బాబా పోయిన తర్వాత అప్పుడు తెలిసింది. ఒక 7 years నేను దీనికి వెళ్ళిపోయి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత అప్పుడు తెలిసింది జనాలంటే ఇట్లా ఉంటారు, చుట్టాలంటే ఇట్లా ఉంటారు, ఫ్రెండ్స్ అంటే ఇట్లా ఉంటారు. అప్పుడు తెలుసుకున్నాను. అది తెలుసుకున్న తర్వాత టుక్ సమ్ టైమ్. దాంట్లో నుంచి కూడా మా బావతోటి ఇట్లా ఉన్న వాళ్ళు ఇట్లా మారిపోయారే, అది ఆ బాధ నుంచి బయటికి రావడానికి కొంచెం టైం పట్టింది. ఇప్పుడు మనుషులంటే ఇట్లాగే ఉంటారు, మనంగా ఉంటాము. ఇప్పుడు నా వల్ల ఏదైనా కుదిరింది అనుకోండి, నా వల్ల చేయగలిగింది నా దగ్గర ఇప్పుడు నాకు మించిన డబ్బు ఏదైనా ఉంటే నేను చేస్తున్నాను. గ్యారంటీ ఇప్పుడు కూడా ఇప్పుడు నా కొడుకు చిన్న కొడుకు ఇప్పుడు హీరోగా అయ్యాడు. మేఘాంశ్ హీరోగా అయ్యాడు. శశాంక్ కూడా ఇంకా కొన్ని రోజులు డైరెక్టర్ అవుతాడు, పెద్దబాబు. అయితే వాళ్ళు కూడా చెప్పాను, అదే చెప్పాను, కానీ నాన్నలాగా ఉండొద్దు. నాన్న ఇచ్చే ₹100 ₹70 ఖర్చు పెట్టేసి 30%, 33% ఇన్కమ్ ట్యాక్స్ పోతుంది. మిగతా అది ఉంది కదా, దాంట్లో సగం మనం దాచిపెట్టుకొని సగం మనం హెల్ప్ చేస్తే పర్లేదు. ఈయన ఇంటి ఖర్చుకి మాత్రం ఇచ్చేసి మొత్తం అన్ని దానం చేసేవాడు. అట్లా ఉండొద్దని చెప్పాను. మీ ఫ్యూచర్కి కొంచెం దాచిపెట్టుకొని మిగతా చేయండి. ఇవే చేతులతో ఇదే ఇంట్లో కొన్ని లక్షల రూపాయలు ఎన్ని రోజులు మీరు తీసుకొచ్చి ఎంతమందికి డొనేషన్ ఇచ్చున్నారు? చాలా మందికి ఇచ్చాను. వారంతా శ్రీహరి గారు చనిపోయిన తర్వాత మీ కుటుంబానికి అది వచ్చి హెల్ప్ కోసం వచ్చిన వాళ్ళు, అది పర్వాలేదు. ఇప్పుడు హెల్ప్ అంటే లేదనే వస్తారు, అంటే పేదవాళ్ళే వస్తారు. ఇప్పుడు బాబా చాలా మందిని చదివిపించారు. ఇప్పుడు వాళ్ళు చదువుకుని ఒక పోస్టుకు వెళ్తే కూడా వాళ్ళకి ఎంత వస్తుంది? 50,000 ₹1,00,000 వస్తుంది. దాంట్లో మనం ఏం అడుగుతాము? వాళ్ళ ప్రేమ ఉంటే సరిపోతుంది. చాలా మందికి వచ్చి పోస్టులు ఇప్పించారు. చెప్పుకోవాలంటే చాలా ఉంది, బయటకు చెప్తే బాబా కాదు వాళ్ళకి అసహ్యంగా. అది చాలా మందికి పోస్టులు ఇప్పించారు, చాలా చేశారు. కానీ ఎవరికి అది అది ఒక విశ్వాసం కూడా వద్దు. ఒక ఆయన చేశారు, ఆయన ఫ్యామిలీ ఇట్లా ఉందే, వాళ్ళు ఎట్లా ఉన్నారు, ఎట్లా వాళ్ళకి అందరికీ తెలుసు. బాబా ఇట్లా హెల్ప్ చేస్తున్నారు అనేది అందరికీ తెలుసు. చేసి వాళ్ళు ఎట్లా బతుకుతున్నారు, వాళ్ళు భోజనంకి ఏం చేస్తారు, అది అడగడానికి కూడా ఒక్క మనిషి లేదు. తిన్నారా లేదా అని అడగడానికి కూడా లేదు. అదే మేడం నేను ఎట్లా ఉన్నారు. అయితే ఇంకో విషయం, శ్రీహరి గారు సినిమాలు చేస్తున్నప్పుడు, ఆయన బతికున్నప్పుడు ఎంతోమందికి దానం వేరు, అప్పు వేరు. అంటే మీరు ఏదో వడ్డీకి కాదు, చేబూదులు ఇచ్చున్నారు. ఆయన చనిపోయిన తరువాత పక్క రోజే నేను శ్రీహరికి డబ్బులు ఇచ్చేసాను, శ్రీహరి నా దగ్గర డబ్బులు తీసేసుకున్నాడు అని అబద్ధం చెప్పి, లేదా ఇప్పటికీ మొహం చాటేసి ఎన్ని రూపాయలు మీకు బయట ఆగిపోయినాయి? చాలా అండి. దానం చేసింది వేరే, ఇచ్చింది వేరే. అప్పు కాదు, హరి ఇట్లా కొంత హరి అని చెప్తే ఇచ్చేవాడు. ఇట్లా ఇచ్చేసా హరి అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. తర్వాత వచ్చి బాగా వచ్చి ఆ డబ్బు వచ్చి ఏం చేస్తాం, తర్వాత తీసుకొచ్చలే, వాళ్ళు కూడా పరిస్థితి ఇట్లా ఉంది అని. అట్లా చాలా ఉంది, చాలా మంది ఉన్నారు. ఎవరు తీసుకున్నారో వాళ్ళ మనసాక్షికి తెలుసు. ఆ రోజుల్లోనే ఆ అమౌంట్ 1 కోటి దాటింది. నేను ఒక 2-3 దగ్గర పంపించాను. పంపిస్తే నా బ్రదర్స్ ఇప్పుడు లేదు, వాళ్ళు ఇద్దరు లేదు, పంపిస్తే వాళ్ళు చెప్పారంట, లేదు అప్పుడే ఇచ్చేసామంటే. బాబాది పైసా చెక్ నుంచి డబ్బు నుంచి ఏది ఇచ్చినా, నాకు ఇంట్లో డబ్బు లేకపోతే బాబాకు ఫోన్ చేశాను, బాబా డబ్బు లేదంటే కంపెనీ నుంచి 2 లక్షలు దేని బట్టి ఉందో అట్లా తీసుకొని పంపిస్తారు. ఏది కూడా నాకు తెలియకుండా బయటికి వెళ్ళడానికి ఛాన్సెస్ లేదు. అది ఇచ్చానంటే సరే మోసం చేస్తున్నారు, మోసం చేయని దాంతో ఏంటి వాళ్ళు బాగుంటారా? ఇప్పుడు మేము బాగానే ఉన్నాము, అదే కార్లు ఉంది, అదే ఇంట్లో ఉన్నాము, అదే కరెంట్ బిల్ కడుతున్నాము, అదే పని వాళ్ళు ఉన్నారు. మధ్యలో కష్టపడినా మళ్ళీ ఒక పొజిషన్కి వచ్చాము కదా. మేము ఎవరి దగ్గర వెళ్ళి ఇప్పుడు దాకా చేయి చాపలేదు కదా. మా తిండి మేము తింటున్నాము. మేము ఇప్పుడు ఉల్టా మనుషులకు పెడుతున్నాము కదా, ఎవరి దగ్గర నుంచి మేము తినలేదు. కొన్ని అప్పుడు బాధపడ్డాను, తర్వాత చీపోని వదిలేశాను. పోనీ వాళ్ళు బాగుంటారు.
పైన దేవుడు అని ఒక వాడు ఉన్నాడు, వాళ్ళు చూసుకుంటాడు. కానీ ఆ మొత్తం ఏముంటో ఆ రోజుల్లోనే 1 కోటి దాకా ఉండింది. ఎందుకంటే లెక్కలు ఎందుకండి, ఎవరు తీసుకున్నారో వాళ్ళకి తెలుసు. అండ్ ఇంకో చిన్న డౌట్ మేడం, యాక్చువల్గా మీ కుటుంబ పరిస్థితుల వల్ల మీరు డాన్సర్ అయ్యారు. ఫస్ట్ ఒక సినిమా యాక్టింగ్ చేశారు, అక్కడి నుంచి తర్వాత డాన్సర్ అయ్యారు. అంటే చిన్నప్పటి నుంచి డ్యాన్స్ నేర్చుకుంది కాదు, డ్యాన్స్ మీకు పుట్టుకతోనే అబ్బింది కాదు, అవసరం కోసం డ్యాన్స్ దగ్గరికి వెళ్ళారు మీరు. అలాంటిది అంత తక్కువ టైంలో మెగాస్టార్ చిరంజీవి గారు లాంటి ఒక సూపర్ డాన్సర్తో ఆయన్ని మ్యాచ్ చేసే విధంగా అంత బాగా డ్యాన్స్ ఎలా రాగలిగింది అతి తక్కువ కాలంలో? యాక్చువల్లీ మా నాన్న వచ్చి ఒక డాన్సర్, గ్రూప్ డాన్సర్గా ఉండి అసిస్టెంట్గా అయ్యి తర్వాత హీరో అయ్యారు. సో ఆ బ్లడ్ ఉండొచ్చు, ఆ బ్లడ్ ఉంటుంది నా బాడీలో. సో అందుకని నేను కూడా పట్టుదల పట్టి కన్నడ సినిమాలో ఒక సినిమాలో వచ్చి మొత్తం జనరేటర్ అన్ని ఆఫ్ చేసేసి కరెంట్ లేదని చెప్పి పంపించేశారు. ఫస్ట్ నా బిగినింగ్లో డాన్స్ రాలేదని మిమ్మల్ని నన్ను పంపించేశారు. తర్వాత వచ్చి ఎక్కడ వెళ్ళినా కష్టపడి ఒక్క మూమెంట్ రాదు. మాస్టర్స్ అయితే నన్ను తిట్టలేరు, ఎందుకంటే మా నాన్న డాన్సర్గా ఉండి హీరోగా అయ్యారు కాబట్టి. వాళ్ళందరూ ఇప్పుడు కొరియోగ్రాఫర్గా ఉన్నారు, మా నాన్నతో డాన్సర్గా చేసిన వాళ్ళందరూ. సో తిట్టలేకపోయారు నన్ను. పక్కన ఈ అసిస్టెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి తిట్టలు పడుతుంది. అది నాకే లోపల గుచ్చుతుంది. అది వాళ్ళని తిట్టడం కాదు, శాంతి నిన్న తిడుతున్నారు అనేది నాకు తెలుసు. మిమ్మల్ని తిట్టలేక వాళ్ళని తిడుతున్నారు అనేది నాకు తెలుసు. సో అప్పటికే నేను పట్టుబడి డాన్స్ క్లాస్కి వెళ్ళడం మొదలుపెట్టాను. కళా మాస్టర్ క్లాస్, ఫస్ట్ రఘు మాస్టర్ క్లాస్కి వెళ్ళాను. రఘు మాస్టర్ క్లాస్ వచ్చి రఘు మాస్టర్ చాలా బిజీ అయిపోయారు. తర్వాత వాళ్ళు కళా మాస్టర్ ఇప్పుడు ఉన్నారు కదా, కళ ఇది చేసుకుంది, కళ దగ్గర నేర్చుకున్నాను. తర్వాత వచ్చి జయంతి కానీ వాళ్ళ సిస్టర్ పెద్దక్క, కళ బిజీ అయిపోయింది. నేను పెళ్ళి అయిన రోజు కూడా డాన్స్ క్లాస్ అటెండ్ చేసి ఫ్లైట్ ఎక్కాను. సో అది ఉండొచ్చు పక్కన చేసిన వాళ్ళు. నాకు వాళ్ళు అనేది లేదండి. నాకు ఎవరైనా డాన్స్ చేస్తే అదే డబ్బు ఇస్తారు నాకు. ఇప్పుడు మీకు ఇంటర్వ్యూ ఇచ్చినా ఒకటే, నాకు ఇంకొక వాళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చినా ఇదే ఆన్సర్ నేను చెప్తాను. మీకు ఏది జవాబు చేస్తున్నానో నా ఇక్కడి నుంచి ఏది నిజం ఉందో అదే చెప్తాను. ఇంకొక వాళ్ళ దగ్గర నుంచి అబద్ధాలు చెప్పలేను. సో ఎవరైనా సరే, అది హీరో అయినా సరే, కామెడియన్ అయినా సరే, విలన్ అయినా సరే, నాకు వచ్చింది నేను చేస్తాను. అది ఆయన పెద్ద స్టార్గా ఉంది కాబట్టి, ఎక్కువ జనాలు చూస్తారు కాబట్టి, ఆయనకి పిచ్చి ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి ఎక్కువ రీచ్ అయింది అది. అయితే ఆ టైంలో చిరంజీవికి డ్యాన్స్లో కాంపిటీషన్ ఇవ్వగల అతి కొద్ది మంది హీరోయిన్స్లో, డాన్సర్స్లో శాంతి మాత్రమే ముందు వరుసలో ఉండేదని చెప్పి ఒక టాక్ అనమాట. నన్ను అడిగినట్టు చిరంజీవి గారిని అడుగుతారా మీరు? అడగగలుగుతారా? మీరు చెప్పండి. నేను చెప్పను, ఆయన లేడు. నాకు చాలా మంది అడిగారు, చాలా మంది నేను చెప్పేశాను. నీకు ఎప్పుడైనా చిరంజీవి గారిని ఇంటర్వ్యూ చేస్తే ఆయన అడగండి, అమ్మాయి మీ పక్కన బాగా చేసిన దాంట్లోని ఒక మాట అడగండి. ఆయన నోటితోటి ఓకే నాకు కొంచెం ఈక్వల్గా చేసిందని అని ఆయన చెప్తే నేను ఒప్పుకుంటాను. అమ్మో, అసలు రౌడీ అల్లుడులో పాట మేడం, ఆ స్టెప్స్ ఉంటాయి కదా, అదే చెప్తున్నాను. ఆయన నోటితో చెప్తే నేను ఒప్పుకుంటా. సూపర్. నేను చాలా మీ క్లోజ్ పీపుల్ నుంచి తెలుసుకున్న విషయం ఏంటంటే, మీరు ఎన్ని సినిమాలకు పనిచేశారో అందులో సగం సినిమాలకు కూడా పూర్తిగా రెమ్యునరేషన్ తీసుకోలేదు, రెమ్యునరేషన్ రాలేదు. సగం కాదు, 75% రాలేదు. నాకు మెడ్రాస్లో ఒక ఇల్లు ఉంది, ఒక 2 ఫ్లాట్ ఉంది, చిన్న పొలం, చిన్నది బాగా చిన్నది ఉంది. తప్పితే నా దగ్గర ఏం లేదు. సంపాదించుకుంది ఏం లేదు. సంపాదించింది వచ్చి పెళ్ళిళ్ళు చేసి పెట్టాను ఇంట్లో. దానికి ఏదైనా మనమే కదా చేయలేదు, దానికి పోయింది. నేను వచ్చినప్పుడు కొంచెం బంగారం తీసుకొచ్చాను. అండ్ మా మణిరత్నం గారిది సఖి అని మూవీ ఉంటుంది, మాధవన్ గారి. వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత ఇంట్లో చెప్పకుండా శాలిని మా కథనా, అది మీ కథే లాగా ఉంది. ఓ మాది తెలిసిన తర్వాత వాళ్ళు తీసారు. మణిరత్నం మీ కథే సినిమాగా తీసారేమో, మీది శ్రీహరి గారిది. లేదు, యాక్చువల్లీ నేను బావ ప్రేమలో పడినప్పుడు నేను కొంచెం అందరికి తెలిసిన ఫేస్. నేను బావ వచ్చి అప్పుడే చిన్న వేషాలు వేస్తున్నారు. నేను వచ్చి బావాని వచ్చి ఆయన గుణం ఉంటుంది కదా, అది చూసి పెళ్ళికి ఒప్పుకున్నాను. ఇంకా అందంగా కూడా ఉంటారు, దాంట్లో డౌట్ అసలు ఏం లేదు, చాలా అందంగా ఉంటారు.
ఉన్న హీరోస్లో అందరికంటే అందం అంటే మా ఆయననే అందుకే కదా మేడం రియల్ స్టార్ అనేది. అందంగా ఉంటారు. సో అప్పుడు వచ్చి ఎవరో చెప్పారు ఆయన ఫ్రెండ్స్ దగ్గర ఉన్న వాళ్ళు కొంచెం సినిమా వాళ్ళందరూ అది ఎక్కడ అయ్యా నేను పెళ్లి చేసుకుంటుంది ఊరికే నేను తిప్పుతుంది అమ్మాయి పొజిషన్ ఏముంది నువ్వు ఎక్కడ ఉన్నావు నిన్న పెళ్లి చేసుకోదు అని చెప్పారంట. బట్ ఆల్రెడీ ఆయన ఫస్ట్ ఎప్పుడు నన్ను అప్రోచ్ చేశారో పెళ్లి చేసుకున్నానని అడిగారు. అడిగితే ఈ మెడ్రాస్ ఊరికే చెప్పాను, ఇట్లా చాలామంది అడుగుతుంటారు, మెడ్రాస్కి రండి మా అమ్మ దగ్గర అడగని చెప్పాను. వచ్చేసాడు, ఇంటికి వచ్చేసాడు. స్ట్రైట్ ఇంటికి వచ్చేసి మా అమ్మని అడిగాను. నేను మా అమ్మకి ఆల్రెడీ చెప్పాను, ఒక పిచ్చాడు కూడా వచ్చి అడిగాడు కానీ చూడడానికి అందంగా ఉన్నాడమ్మా అని చెప్పాను. ఇప్పుడే ఇట్లా చిన్న చిన్న ఇది ఎలా చేస్తున్నారమ్మా అని చెప్పాను. ఆయన స్ట్రైట్గా ఇంటికి వచ్చేసారు. మా ఇల్లు లోపల దాక్కొని లేదని చెప్పడానికి కూడా లేదు, మాది చాలా బాగా చిన్న ఇల్లు. ఆ రూమ్ నుంచి బయటకు వస్తే రోడ్డు కనిపిస్తుంది. వచ్చేసారు, వస్తే రమ్మని చెప్పాము, కూర్చున్నారు. వచ్చి స్ట్రైట్ మా అమ్మతో వెళ్ళి మాట్లాడారు. నేను షూటింగ్ వెళ్ళిపోతాను కదా, ఈయన అప్పుడప్పుడు మెడ్రాస్లో ఉండిపోయారంట. నేను షూటింగ్ వెళ్ళిపోతాను కదా, యాక్చువల్లీ ప్రేమించిన వాళ్ళు అమ్మాయిల దగ్గర వెళ్తారు కదా, ఈయన మా అమ్మతో దగ్గర వెళ్ళిపోయేవాడు. అక్కడికి వెళ్ళి మా అమ్మ దగ్గర కూర్చొని ఆయన ఈ దగ్గర వచ్చి ఇట్లా మంచి మార్కులు కొట్టేశారు. అక్కడ 100% 10% కొట్టేశాడు. మా అమ్మ నన్ను గోకడం మొదలుపెట్టింది, పెళ్లి చేసుకో ఇంకా ఎప్పుడు దాకా ఇది చేస్తావు, పెళ్లి చేసుకో. అప్పుడు నాకు ఇంకా 2-3 పెళ్లి కావాల్సింది ఉంది, డబ్బులు కూడా అంత లేదు నా దగ్గర. ఏమన్నా చెప్పాను కదా, ఫుల్ అమౌంట్ ఎప్పుడు రాలేదు. సో నేను చెప్పాను, బాబాకి చెప్పాను, ఒక చిన్నవాళ్ళు ఇద్దరు అప్పుడు బాగా చిన్నపిల్లలు, మా లాస్ట్ తమ్ముడు చెల్లి, వాళ్ళకి పెళ్ళికి నేను ఏదైనా పెట్టాలి, అమ్మాయికి నగలు పెట్టాలి, అబ్బాయికి కూడా పెళ్ళికి కూడా ఏదైనా ఒకటి, వాడికైనా ఏదైనా ఒకటి చేయాలి, ఫ్యూచర్కి ఏదైనా చేయాలని చెప్తే సరైన ఒప్పుకున్నారు. మళ్ళీ మా అన్న కొడుకు గుండు చేయడానికి వెళ్ళాము. వాడు కూడా ఇప్పుడు రాకేష్ అని, వాడు ఇప్పుడు యూఎస్లో ఉన్నాడు. వాడికి ఫస్ట్ ఇయర్కి 11th monthకి తలగీకి అదే గుండు చేసుకుంటారు కదా, దానికి వెళ్ళాము. ఈయన బాబా ఉన్నారు, ఆయన ఆల్మోస్ట్ 1 monthలో నేను ఎక్కడ ఉంటే అక్కడే ఉంటారు. నేను ఎక్కడికి వెళ్తే ఇక్కడ వేరే ఎక్కడ వెళ్ళినా కూడా దూరం నుంచి ఇట్లా చూస్తుంటాడు. ఇదే అయిపోయింది నా కథలు మొత్తము. ఇంకా ఒప్పుకున్న తర్వాత ఇంకా ఏముంది, ఎక్కడ పడితే అక్కడ వచ్చేస్తారు. తర్వాత వచ్చి మా అమ్మకి వచ్చేసారు. వచ్చి ఇట్లా గుడికి వెళ్తున్నామంటే ఆయన కూడా వచ్చేసారు, బావ కూడా ఉన్నారు. అప్పటికి మా అమ్మ, మా అక్క, పౌలిన్ అలెగ్జాండర్, మా అక్క పెద్ద అక్క, వాళ్ళ ఆయన అలెగ్జాండర్ అల్లుప అని పిలుస్తాము. వీళ్ళు ముగ్గురు బాగా క్లోజ్ అయిపోయారు. బాగా అంటే బాగా క్లోజ్. నేను షూటింగ్ 2 గంటకి 3 గంటకి వస్తాను, వీళ్ళు సిట్టింగ్స్ అన్నీ వీళ్ళు నలుగురు. మా అమ్మ పడుకుంటే కూడా నేను వచ్చేదాకా వీళ్ళు ముగ్గురే కూర్చుని ఉంటారు టెర్రస్లో. ఈయన కూడా కరెక్ట్ టైంగా, ఆయన తెలుసుకొని వచ్చారో తెలియక వచ్చారో తెలియదు, కరెక్ట్గా వచ్చారు. గుడికి వెళ్తున్నాము అందరూ, ఒక 4-5 బండిలు వెళ్తున్నాము. ఈయన కూడా వచ్చారు. గర్భగుడి లోపల తీసుకెళ్తారు, పెద్దమ్మ తల్లి పెరిబాళెత్తమ్మ అని చెప్పి ఉంది లోపల. దాని లోపల వెళ్ళి పూజ చేపిస్తాం. అప్పుడు పేరు ఉంది కాబట్టి నాకు లోపల తీసుకెళ్తారు, గర్భస్థలం అంటారు కదా, గర్భగుడి లోపల. అక్కడ వెళ్ళి పూజ చేసిన పూజ అంతా అయింది. ఈయన సడన్గా వచ్చి ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని తాళి తీసుకొని చూపిస్తున్నారు. ఇంత పెద్ద తాళి పొట్టు 2 ఉంది. నాకైతే ఆయన ఇట్లా చూస్తున్నాను, నా అమ్మని ఇట్లా చూస్తున్నాను, మా అమ్మ నన్ను ఇట్లా చూస్తుంది. ఏడుపు, మా అమ్మ ఒక సైడ్ ఏడుపు, నాకేమో అర్థం కావట్లేదు. నేను చెప్తున్నాను బాబాకి, నేను అప్పుడు బాబాని పిలిచేదాన్ని, బాబా నేను నిన్నే కదా పెళ్లి చేసుకుంటాను, మా అమ్మకి వచ్చి నన్ను గ్రాండ్గా పెళ్లి చేయాలని ఇది ఉంది, ఒక 5-6 years ఆగుతామని చెప్పాము కదా, ఇప్పుడు ఉంది కదా అంటే, లేదు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలి అని ఆయన ఏడవడం మొదలుపెట్టేశారు. బాబా ఏం అర్థం కాలేదు. మా అమ్మ ఏమో కోయంగా ఏడుస్తుంది. శ్రీహరి గారు కూడా ఏడ్చారా? ఏడుస్తున్నారు. నేను చేసుకోలేదు, ఇప్పుడు వద్దని చెప్పితే ఆయన ఏడుస్తున్నారు. సరే నాకు ఏం అర్థం కాదు. సరే వెళ్ళి ఒక కరుగమణి ఉంటుంది కదా, బ్లాక్ పూసలు, నల్ల పూస, కొయ్యలు అమ్ముతుంటారు గుడి బయట, వెళ్ళి తీసుకుని రమ్మని చెప్పాను. ఇక్కడ ట్రెడిషన్ వచ్చి బ్లాక్ పూసలే కదా, తెలుగు వాళ్ళు బ్లాక్ ఇది వేస్తారు, నల్ల పూసలు వేస్తారు. అది వెళ్ళి తీసుకుని రమ్మని చెప్పాను. వచ్చి తాళి కట్టమని చెప్పాను.